రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో ఓ బోరు బావిలో 14 నెలల చిన్నారి పడిపోయింది. కూలీ పనులు చేసుకునే యాదగిరి తన కుటుంబంతో సహా అక్కడి పొలాల పక్కనుండే ఇంట్లో నివసిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల సమయంలో యాదగిరి కూతురు చిన్నారి పొలంలో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు బోరు బావిలో జారి పడిపోయింది. చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. మంత్రి మహేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఫోన్ ముందుకు జరపండి, ఇటు జరుపు అన్న. ఫోను క్రాస్ అవుతుంది. ప్రమాదం జరిగి దాదాపు 5 గంటలు కావస్తోంది. చిన్నారి బోరు బావిలోనే అల్లాడిపోతోంది. మంత్రి మహేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యుల బృందం కూడా అక్కడే ఉంది. చిన్నారి చేతులు కనిపిస్తున్నాయని, ప్రాణాలతో చిన్నారిని రక్షిస్తామని మంత్రి చెప్తున్నారు. భూ యజమాని నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమన్నారు మంత్రి. ఉదయం నుంచి చిన్నారి బోరుబావి సమీపంలోనే ఆడుకుంటోందని చెప్తున్నారు చిన్నారి తండ్రి. సాయంకాలం వరకు తమ బిడ్డను చూస్తూనే ఉన్నామని చెప్తున్నారు. తమ పనిలో నిమగ్నమైన సమయంలో పాప బోర్వెల్లో పడిపోయిందని చెప్తున్నారు. సార్ మధ్యాహ్నం సంది అక్కడ కింద ఆడుకుందా, నేను పాలు విందామని వచ్చిన ఆడ హౌజాల్లో ఉంటూ వచ్చి కూడా చూడలేదు. ఈ అమ్మాయికి అడిగిన పాలు అంటే ఏమన్నారు, చెల్లె లేకుండా అంటే ఆడ పడ్డా అంటే ఉప్పుతోనే వచ్చినది అంతే. సౌండ్ నేను వస్తున్నది, ఏడుస్తుంది లోపల లోపల సౌండ్ నేను వస్తుంది. ఇప్పుడు కూడా సౌండ్ నేను వస్తున్నది. చిన్నారిని రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బోర్వెల్ గుండా ఆమెకి ఆక్సిజన్ అందిస్తున్నారు. బోర్వెల్కి సమాంతరంగా ప్రొక్లీనర్ల సహాయంతో నుయ్యిని కూడా తవ్వుతున్నారు. అయితే చిన్నారి ఇప్పటికే 60 అడుగుల లోపలికి వెళ్లిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జరగగానే ఎంబడి తెలియగానే ఇక్కడికి వచ్చాము. 1.5 అవర్ అవుతుంది. మరి ఇక్కడ ఎంబడే కూడా డాక్టర్స్ అందరూ కూడా పిలిపించాము. మరి ఇక్కడ జేసీబీ 4 పెట్టి ఎక్కడైతే బోరు ఉందో బోరు పక్క కూడా మరి తవ్వడం కూడా జరుగుతున్నది. చాలా ఫాస్ట్గా చేయిస్తున్నాం. పాప కూడా కనిపిస్తుంది, చేతులు కనిపిస్తున్నాయి. సంవత్సరాల పాప ఆ విధంగా పడడం మాకు చాలా బాధగా ఉన్నది. బతికించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఏ చర్యలు చేపట్టారు? చూస్తూనే ఉన్నారు కదా మీరు. వెంబడే
చర్యలు కూడా జరుగుతున్నాయి. అన్నీ కూడా ఇక జేసీబీలు వచ్చినాయి. అందరూ కూడా హెల్త్ సంబంధించినటువంటి డాక్టర్స్ ఉన్నారు. మరి చాలా ఆక్సిజన్ కూడా లోపలికి పంపించినాం. మరి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్నారి తండ్రి యాదగిరి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. యాదగిరి గారు, మీరు చాలా బాధలో ఉన్నారు, కంగారుగా ఉంది. పాప క్షేమంగా బయటికి రావాలని మీతో పాటు మేమంతా కూడా కోరుకుంటున్నాం. కానీ ఆ సమీపంలోనే బోరుబావి ఉంది అన్నప్పుడు మీరు జాగ్రత్త తీసుకోలేదా? మేడం యాదగిరి గారు, చెప్పండి మేడం. మీరు ఉంటున్న ఇంటి పక్కనే బోరుబావి ఉంది అన్నప్పుడు మీరు జాగ్రత్త పడలేదా ముందుగానే? మేడం అది మొన్న మోటార్ వేసింది మేడం. ఆల్రెడీ దాని మీద పేపర్లు అవి ఇక్కడ కప్పిండ్రి. అసలు ఆడికి రానా లేకుండా మేడం, దూరం ఉంది. అసలు ఎట్లా అయిందో అర్థమవుతుంది మేడం. ఎంత దూరం ఉంటుంది ఇంటి నుంచి? పక్కనే మా అంటే ఒక 10 సెంటీమీటర్ల దూరం ఉన్నా మేడం. మా పెద్ద పాప వచ్చి చెప్పింది. కానీ పాప బోరుబావి దాకా ఎలా వెళ్ళింది? అదే మేడం, వాళ్ళు వెనక ఉన్న తర్వాత అది ఎట్లా వచ్చిందో తెలియదు మేడం. యాదగిరి గారు, వరుసగా ఇలాంటి ప్రమాదాల గురించి మీరు కూడా వినే ఉంటారు. బోరుబావి తవ్విన తర్వాత దాన్ని కప్పిపుచ్చాలి అని పదే పదే అందరూ చెప్తూనే ఉన్న విషయం. ఆ బోరుబావి మీరు తవ్వుండకపోవచ్చు, కానీ అది అలా ఉంది, తెరిచి ఉంది అన్నప్పుడు దానిపైన ఒక రాయి వేద్దామన్న ఆలోచన మీకు రాలేదా? అది మొన్న తీసింది మేడం. దాని మీద పేపర్లు పెట్టినారు. నిన్ననే మోటార్ దింపారు. మొన్న దింపిన తర్వాత అట్లే దాని మీద పేపర్లు కట్టారు. అక్కడ నిన్న మొన్న మా వాళ్ళు లేకుండా ఊరిపోయింది. అలాగే నిన్న వచ్చిన తర్వాత ఈరోజు ఎంట ఉంటే వాళ్ళ అమ్మాయి చేతిలో పని చేస్తుంటే నేను గిట్ట ఆడ హౌజులలో కూర్చోబెట్టినా. ఎప్పుడు ఆన్ని అనుకుంటారు, ఇక్కడ ఏం రాకుంటే తర్వాత మేడం నేను పాలు విన్న వచ్చినా మా పడేలు ఫోన్ చేసిన, ఆవు పట్ల ఇట్లా పాలు ఇస్తలే అంటే సరే అని చెప్పి నేను తల్లి దూరం ఉన్నా మేడం. చూడలేదు, ఆ పాపలు వచ్చింది నేను చూడలేదు. చూడకుంటే దాని తర్వాత మా పెద్ద అబ్బాయి వచ్చేయమని డాడీ ఇట్లా చెల్లెలు కింద పడ్డా నేను ఏడవడానికి పోయి చూస్తే సరుణ లోపలికి వెళ్ళిపోతుంది మేడం. ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నది. అంటే పాప కిందకి జారిపోవడం కూడా మీరు చూసారా? జారి పడింది చూడలేదు మేడం, కానీ లోపలికి పోతున్నాక సౌండ్ వినిపించింది మేడం. జారి పడింది చూస్తే నేను ఇది చేసుకున్నా మేడం. లేదు, 60 అడుగుల లోపలికి వెళ్ళిపోయింది కదా, అప్పటికే మీకు అందనంత దూరంలో కూడా ఉండుండొచ్చు. సరే, ఎంతసేపటికి మీకు తెలిసింది పాప దానిలో పడిపోయిందని? ఎంతసేపటికి మీకు తెలిసింది? 6:45 నిమిషాలకు పడ్డది మేడం పాప. 6:45 నిమిషాలకు పడింది. మీరు వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? అంటే అప్పటికే చాలాసేపు గడిచిపోయిందా? అంతసేపు మేడం మా దగ్గరనే ఉంది మేడం. మరి వెంటనే మీరు ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు? మేము ఇట్లా మా పటేల్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళని నాకు నంబర్ లేవు కదా, మేము బతకనికి వచ్చాము. ఇప్పుడు ఏం చెప్తున్నారు అధికారులు? మేడం ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు మీకు? మంత్రి సార్లే మేడం. యాదగిరి గారు, వినిపిస్తుందా? అదే మేడం, లైన్ క్లియర్ లేదు. చెప్పండి మేడం. అధికారులు మీకు ఏమని చెప్తున్నారు? ఎంత టైం పడుతుంది అంటున్నారు? ఇంకా ఏం చెప్తలేదు మేడం. నా దగ్గరగా రానిస్తలేరు, నన్ను దగ్గరికి రానివ్వట్లేదా? ఎందువల్ల? నేను ఇక్కడ దూరం ఉన్నా మేడం, కొద్దిగా మాట్లాడండి మేడం. సార్ సార్ హలో మేడం. ఇంకా ఎంత టైం పడుతుందని అధికారులు చెప్తున్నారు? మేడం ఇంకొక ప్రకృతి తెప్పించారు మేడం. ఇప్పుడే ఇక్కడ 2 నడుస్తున్నాయి ప్రస్తుతానికి. ఇంకొక ప్రకృతి తెప్పించారు మేడం. దాదాపు ఇంకా 4 అవర్స్ పడచ్చు మేడం. రైట్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో జరిగిన ప్రమాదం ఇది. బోరు బావిలో 14 నెలల పసి ప్రాణం కొట్టుకుంటోంది. ఈ సాయంత్రం 6 గంటల సమయంలో తన అక్కతో కలిసి పొలంలో పాప ఆడుకుంటూ ఉంది. అయితే ఆ పక్కనే బోరు బావి కప్పిపుచ్చకుండా ఉంది. దాంట్లో చూసుకోకుండా ఆడుకుంటూ వెళ్ళిన 14 నెలల చిన్నారి జారి పడిపోయింది. అయితే వెంటనే తెలుసుకున్న తండ్రి అధికారులకు సమాచారం అందించడంతో వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకుని
ముందుగా పాపని రక్షించడం కోసం పైప్ల ద్వారా ఆక్సిజన్ని అందిస్తున్నారు. ఆ వెంటనే ప్రొక్లైనర్ల సహాయంతో సమాంతరంగా మరో బావిని తవ్వుతున్నారు. అయితే 3 ప్రొక్లైనర్లను ఈ సహాయక చర్యల్లో భాగంగా అధికారులు ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆ సమీపంలోనే ఉన్న మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 60 అడుగుల లోతులో చిన్నారి ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాగైనా చిన్నారిని ప్రాణాలతో కాపాడతామంటూ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి టీవీ9తో మాట్లాడుతూ చెప్పారు.